చౌకీదార్ లేదంటే విషగురువు. సో ఈ అంధభక్తులు ఏది పొద్దుగా లేస్తే వాట్సాప్ యూనివర్సిటీలా, ఈ గోధి మీడియాలా, అట్లనే విలేకరులు ప్రశ్నించకుండా సెలెక్టెడ్ స్క్రిప్టెడ్ బీజేపీ ఏమంటారు బత్తాయి అంధభక్తులు, లేకపోతే గోధి మీడియా, లేదు అంటే ఫిల్మ్ స్టార్స్, వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఏమని మన విషగురువుని ఏది నీకు 24 గంటలు ఎట్లా సమయం దొరుకుతుంది, నువ్వు అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టినవా, ఆకాశంలోకి వెళ్ళి వచ్చినా, నువ్వు మామిడికాయ జుర్రుకొని తింటావా, లేకపోతే పర్సు జేబులో పెట్టుకొని తిరుగుతావా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అదే 8వ తరగతి 10వ తరగతి 10 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలు, స్కూల్ విద్యార్థులు అస్సాంలో వరదలు వస్తుంటే దాన్ని ఏం చేస్తావు అంటే చెప్పరాదు. యొక్క మూడు బర్త్డేలు ఉంటాయి. నేను అన్పడ్గా వారు ఉట్టినే తిరిగిన అని ఆయనే చెప్తాడు, కానీ ఈ యొక్క హోమ్ మినిస్టర్ వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్ చూపెడతాడు. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే 100,000 ఉన్నాయి మన యొక్క ఏమంటారు వాట్సాప్ యూనివర్సిటీలో, గోధి మీడియాలో. పొద్దుగా లేస్తే మోడీని యొక్క ఆకాశాన్ని ఎత్తి యొక్క విశ్వగురువు అని చెప్తారు. యుక్రెయిన్ యుద్ధం ఇతనే ఆపిండు, లేకపోతే అమెరికాని ఇతనే, కొలంబస్ కాదు మోడీ కనిపెట్టిండు, ఇంకేమైనా చెప్తారు ఈ అంధభక్తులు. ఓకే, విసర్జక పదార్థంలో బ్యాక్టీరియాల్ వైరస్లు ఉండేది, తాగాలే, ఇట్లా అంటే వాళ్ళకి హద్దులు లేవు. ఇక చెత్త నింపడానికి వాళ్ళకి హద్దులు లేవు అన్నట్టు. సో ఆ క్రమంలో నిజం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో నేను నిన్న ఒక వరల్డ్ లీడర్స్ ఈ ఏమంటారు ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో జరిగిన యుద్ధం ఆపడంలో ఏ దేశాలు కీలక పాత్ర పోషించినాయి, సో వాళ్ళది ఏంది అన్న కార్యక్రమంలో అక్కడ ఏది పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడింది మీకు చూపెట్టి మీరే డిసైడ్ చేయండి. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ విశ్వగురువా, పాకిస్తాన్ ప్రధానమంత్రిని విశ్వగురువు అన్నా తప్పు లేదా? ఈ వీడియో చూసినాక మీరు మీ ఒపీనియన్ చెప్పండి. మనం ఈ భూమి మీద ఎవ్వరికి మన సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇది అని ఎవరికి మూడో వ్యక్తి ముందట మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి ఒక లోపల ఒక ఇన్నర్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా. ఇప్పుడు పక్కవాన్ని మోసం చేయగలుగుతాం. ఎవరు నమ్మితే ఈ భూమి మీద స్వార్థపరులు వాళ్ళని మోసం చేయగలుగుతారు, సింపుల్. కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యాన్ని నీకు నువ్వు మోసం చేసుకోలేవు. నీకు నువ్వు కూడా మోసం చేసుకుంటున్నావు అంటే నువ్వు బతికినా సచ్చినట్టు ఒకటే. జీవోత్సవంతో సమానం. నిజం అనేది పక్కవాడికి మనం మోసం చేయొచ్చు, అని ఏమార్చవచ్చు, అది నిజమా కాదా అనేది వాడిని ఒక భ్రమలోకి నెట్టేయచ్చు. కానీ నిజం ఏదో నీకు తెలిసినాక కూడా నువ్వు నిజాన్ని అంగీకరించకపోతే నీ లోపల ఉన్న యొక్క నీకు నువ్వే మోసం చేసుకున్నావు అనుకో, ఇక నువ్వు బతికేం లాభం? నాకు ఆకలైనా ఆకలి కాలేదన్నా, నాకు నిద్ర వచ్చినా నిద్ర రాలేదన్నా, నాకు ఉచ్చ వచ్చినా ఉచ్చ రాలేదంటే దాని అర్థం ఏంది? నువ్వు బతికి వేస్తూ, నువ్వు జీవోత్సవంలాగా బతుకుతున్నావు, నీ లోపల జీవం లేదు. సో కాబట్టి ఈ వీడియో చూసినాక మీ అంతరాత్మకి ఆలోచించుకోండి. ఇది ఎవరు విశ్వగురువు ఎవరు విషగురువో ఇది తేట తెల్లమవుతుంది. ఓకే, చూద్దాం. ఎక్కువసేపు ఏం లేదు, 13 minutes ఉంది, చూద్దాం. ఏది వరల్డ్ లీడర్స్ మాట్లాడారు, ఏది అందరూ చూద్దాం. I also want to give our sincere thanks to President Erdogan of Turkey. He's always there when I need him. He's such a tough guy. He is tough as you can be, but we love him. And when they have a problem with you, they always call me to handle it. And usually I come through. We just have a good relationship, and we have from the beginning. And so I want to thank you very much and say hello to your wife, your beautiful wife. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. సో ఆయన మన విశ్వగురువు. ఓకే, స్క్రిప్ట్ లేకుండా ఆ చెవులు ఏదో పెట్టుకొని ఆ చెవులది రిపీట్ చేయకుండా లేకపోతే చూడకుండా ఒక్క పదం కూడా ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ చెప్పలేడు. బట్ సీ దీస్ వరల్డ్ లీడర్స్, ఓకే, ఏదైనా మర్చిపోతే ఆ యొక్క పాయింట్ ఏదైనా అవసరం ఉంటే చూస్తారు తప్ప 90% ఆఫ్ దేర్ స్పీచ్ జనరల్లీ దే డోంట్ లుక్ ఎట్ ద స్క్రిప్ట్. ఎందుకంటే వాళ్ళు రియల్ గా ఆ వర్క్ మీద చేసారు కాబట్టి, వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి. సేమ్ థింగ్ మన దేశంలో కూడా గత ప్రధానులు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, లేకపోతే పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు, ఎవరు కూడా ఓన్లీ స్క్రిప్ట్ మీద ఎవడో రాసిచ్చిన దాని మీద ఆధారపడలేదు.
ఓకే, ఎక్కడన్నా ఏదైనా గుర్తు లేకపోతే పాయింట్స్ రాసుకుంటాం. ఇప్పుడు నేనే అంతే, పాయింట్స్ రాసుకుంటా ఏదైనా ఫ్లోలో ఏదైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అంతే తప్ప ఈ కంటిన్యూస్గా చూసుకుంటా చెప్పడం ఉండదు. ఎందుకంటే నువ్వు దాని మీద వర్క్ చేసినావో, దాని గురించి నీకు అవగాహన ఉన్నప్పుడు నీకు స్క్రిప్ట్ ఏం అవసరం? నీకు విషయం తెలిసినాక నీకు స్క్రిప్ట్ ఏం అవసరం? ఇప్పుడు నేను అడిగిన అన్నం ఎట్లా తింటావు అంటే నువ్వు ఎవడో చెప్పింది చెప్తావా? నీకు తెలియదు రోజు ఎట్లా తింటావో? అంటే నువ్వు నిజంగా ఆ టాస్క్ మీద వర్క్ చేస్తే నీకు అవగాహన ఉంటుంది. అంటే నువ్వు వర్క్ చేస్తలేవు, నీ వెనకాల ఎవడో బాపనోడు చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. అక్కడనే అంకుటి చాప్ అనేది తెలిసిపోతుంది. ఎందుకు వస్తాడు? మన్ కీ బాతులు చెప్తాడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు రాడు? రాజకీయ బహిరంగ సభలలో మాట్లాడతాడు, లేకపోతే టీవీలో వచ్చి మన్ కీ బాత్ మాట్లాడతాడు. ఎందుకంటే అది స్క్రిప్టెడ్ ఉంటుంది కాబట్టి. అదే విలేకరు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చారనుకో, నీ క్వశ్చన్ ముందే తెలియదు కదా. సో కాబట్టి ఆయనకు ఆన్సర్ తెలియదు, చెప్పలేడు. రాహుల్ గాంధీ అట్లా కాదు, మిగతా ప్రధానులు అట్లా కాదు. ఎందుకంటే వాళ్ళకి విషయం అవగాహన ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఏదైనా ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళకి అవగాహన లేకపోతే ఆ ఎక్స్పర్ట్ పక్కకు కూర్చుండే పెట్టి వాళ్ళతో కూడా మాట్లాడిస్తారు. బట్ దే ఆర్ రియల్ పీపుల్, దే హ్యావ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనము ఎవరిని చేయలో పెట్టినాం? ఏ విషయ పరిజ్ఞానం లేని ఒక అజ్ఞానం చేయలో పెట్టినాం. ఇది ఒక పదవ తరగతి పిల్లగాడు అడిగిండు, అస్సాంలో వరదలు వస్తున్నాయి, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అకాలంగా వరదలు వస్తున్నాయి అంటే మోడీ ఏం చెప్తాడు? ఆయన చిన్న పిల్లగాడు, 10వ తరగతి పిల్లగాడు అడిగితే ఏం చెప్తాడు? ఈయన చిన్నప్పుడు నాకు సర్ది అయ్యేది, ఇప్పటికప్పటికి మన శరీరంలో అనేక మార్పులు వచ్చినాయి, అప్పుడు సర్ది అయితే అప్పుడు చల్లగా అనిపిస్తుంది, ఇప్పుడు చల్లగా అవుతుంది అంటే ఒక చిన్న 10వ తరగతి పిల్లగాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని దద్దమ్మ మన ప్రధాని. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ భూమి మీద? ఇంగ్లీష్ అయితే 0%, ఇంగ్లీష్ అస్సలు మాట్లాడరాదు. ఈయన విశ్వగురువు అంట, ప్రపంచంలో యుద్ధాలు ఆపుతాడంట. ఇన్ని దేశాలు తిరిగి ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలే. అన్ని దేశాలకు మనకంటే తక్కువ టారిఫ్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ చైనా, ఇంక్లూడింగ్ పాకిస్తాన్కి 19% ఉంది, ఇండియాకి 50% ఉంది. ఇది మన విశ్వగురువు సాధించిన ప్రగతి. దీనికి అంధభక్తులు బత్తాయిగాలు పొద్దుగాలేస్తే హిందూ, ముస్లిం, కాంగ్రెస్, రాహుల్ గాంధీ పప్పు, వాడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు పప్పు అంట, వీడు నిప్పు అంట. పొద్దుగాలేస్తే చెత్త, ఈ గోధుమ మీడియాలో వాట్సాప్ ఇవేవి వర్కౌట్ కాకపోతే హిందూ ముస్లిం చెత్త, పాకిస్తాన్ మీద చెత్త. ఇవి కూడా వర్కౌట్ కాకపోతే హిందువులను 4 చంపేసి, శూద్రులని మూలవాసులని ఆయన హిందువులను చంపేసి ఈ ఆర్యులు ఓకే మళ్ళీ హిందూ ముస్లిం కొట్ల ముస్లింలు చేసారని ప్రచారం చేయడం. అదే టోపీ పెట్టుకోడు, ముస్లింలు కేశం వేసుడు, సుంతి చేసుకుండు, హిందువులను చంపుడు, ముస్లింలు చంపడు. అంటే ఎట్లన్నా చేసే అధికారం కావాలి. లేదు అంటే ఓట్ల చోరీ. ఓకే, ఇది ప్రతిపక్ష పార్టీల యొక్క ఓట్లు చెల్లకుండా చేయడము, లేకపోతే వీళ్ళకి ఫేక్ ఓట్లు వీళ్ళ తరఫున యాడ్ చేసుకోవడం. అంటే ఒక పద్ధతి, ఒక సంస్కారము, ఎక్కడన్నా ఒక నియమం ఉంటుంది. మళ్ళీ మనకి చెప్తాడు కర్మ సిద్ధాంతం, మనకు రూల్స్ చెప్తాడు. అంటే వాడు ఏది చేసినా అధికారము, దోపిడీ, డబ్బులు, సంపద, దేశ సంపద, ఖనిజాలు, భూగర్భ ఇవి అట్లనే అధికారం వాడి చేతిలో పెట్టుకోవాలి నాటి నుంచి నేటి వరకు. ఎందుకంటే రాజులే పేరుకు పరిపాలించారు తప్ప మొత్తం పరిపాలన చేసింది వీడే. మొత్తం దేశ సంపద తీసుకెళ్ళి గుళ్ళ దాచి పెట్టుకున్నది వీడే. రాజు తుమ్మాలనా దగ్గాలనా ప్రతిదానికి ముహూర్తం పెట్టి రాజు ఏం చేయాలనో కంట్రోల్లో పెట్టుకున్నది వీడే. వీడెందుకు చేయలేదు, రాజు ఎందుకు కాలేదు అంటే యుద్ధం అయితే వీడు రాజు యుద్ధం చేసినాక వీడు ఎదుటి శత్రురాజు వీడిని చంపేస్తాడు కాబట్టి వీని ప్రాణం ముఖ్యము, రాజు చచ్చిపోని అని వీడు రాజు వేలలే. కానీ ఫస్ట్ నుంచి వీడు చేసేదంతా ఇదే లంగకథ. అందుకే అంటున్నా, వీనంతా ఈ ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులంతా దేశద్రోహులు ఈ భూమి మీద లేరు. ఓకే, రాసి పెట్టుకోండి, చూద్దాం. It's great to be with you. Always there. When I need him, he's always there. Thank you very much, Mr. President. And I also want to thank, I just spoke to him on the phone, His Royal Highness Crown Prince Mohammed, Saudi Arabia, a special friend of mine. Boy, he's come so long and ledu mana vishwaguru ida ledu doing a fantastic job for his country. సో ఇక్కడ ట్రంప్ గారి వెనకాల ఉన్నది పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఇక్కడ ఇమ్మీడియట్ వెనకాల ఉన్నది. ఆ పక్కకు ఉన్నది కీత్ స్టామర్, ఆయన యూకే ప్రధాని. ఓకే, ఈయన ఏ దేశము. సో మన ప్రధాని ఇంకా వెనకాల ఉన్నది ఇటలీ ప్రధాని ఉన్నది ఆమె. ఓకే, సో కానీ మన ప్రధాని అయితే ఎక్కడ కనిపిస్తలేడు, విశ్వగురువు కనిపిస్తలేడు. His Highness Sheikh Mohammed of the United Arab Emirates is here. Where? He's here someplace. What happens if my dad starts Tai Chi tomorrow? How old is your father? Well,
He's not here, but he's here in spirit. I can tell you that. And he's been another one. He's been absolutely incredible, and we appreciate it very much. And, నేను ఆ His టాపిక్ లకు Majesty- పోతలేను, ఎందుకంటే అది ఇక ఒక సైడ్ ఒకరు సైడ్ ఒకరు, అది ఇట్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్. అది మనం ఏం చేయలేని పరిస్థితి. ఇక ప్రపంచం మనకంటే యోధులు ఆ విషయాల్లో పొద్దుగా లేస్తే ఎఫర్ట్స్ పెడుతున్నారు. కాబట్టి ఆ టాపిక్ లోపలికి, ప్రపంచ సమస్యల లోపలికి మనం పోతలేం, కానీ మనం చేయలేం, బియాండ్ అవర్ కంట్రోల్. కాబట్టి బట్ ఓన్లీ ఎవరి టాలెంట్ ఏందో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఓకే, ఆ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని మాట్లాడతాడు. ఇది 13 minutes ఉంది. మొత్తం వింటే ఆ యొక్క సిచ్యువేషన్ ఏంది అర్థమవుతుంది. King Abdullah of Jordan, and thank you very much, King Abdul of Jordan. He's here. Thank you. Thank you. Thank you very much. And you really have been a great help. We appreciate it. Appreciate it. Prime Minister Sharif of చూడండి, వాళ్ళు Pakistan. గుర్తు చేయడము, వాళ్ళతోటి హ్యూమన్ ఇంటరాక్షన్ చేయడము, వాళ్ళ ఐ కాంటాక్ట్ చేయడము, మన మోడీ తత్తర కష్టం. And also, I have to say, my favorite field marshal from Pakistan, who's not here, but the Prime Minister is here, and you're going to give his regards. Where are you? There you go. Thank you very much. Do you want to say what you said to me the other day? Come. Would you like to say what you said the other day? I think it was so nice. సో అమెరికా ప్రెసిడెంట్, ఓకే, వరల్డ్ ని ఒక తన గుప్పిట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్, ఆయన తన స్పీచ్ ను మధ్యలో ఆపి ఒక చిన్న దేశమైనటువంటి, మన దాయాది అయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రిని మాట్లాడమని పిలుస్తున్నాడు. వితౌట్, అంటే ఆ పాకిస్తాన్ ప్రధాని కూడా తెలియదు. ఇట్స్ అది ఈ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఆయనని ముందే ట్రంప్ పిలుస్తాడని కూడా ఆయనకు తెలియదు. చిన్న మన బత్తాయి గాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ, పాకిస్తాన్ మండిపోతుంది, కాలిపోతుంది, మా మోడీ ఇది చేసిండు అది చేసిండు అని చెప్తారు. కానీ మన విషగురువు అక్కడ లేడు. ఓకే, సో మన విషగురువుని చూడండి, ఆయన స్క్రిప్ట్ లేకుండా వితౌట్ ఒక అమెరికా ప్రెసిడెంట్ పిలిస్తే ఒక్క నిమిషం కూడా హెజిటేట్ కాకుండా, మళ్ళీ ఆయన పాకిస్తాన్ ఉర్దూ భాషలో కాకుండా ఎంత మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతుండో వితౌట్ స్క్రిప్ట్ మనం చూద్దాం. ఓకే, సింపుల్. Thank you very much, my dear President Trump, my dear brother President Fadil Sisi. వాళ్ళు ఏంటంటే అన్ని దేశాల యొక్క ప్రధానుల పేర్లు, ఆ దేశాల పేర్లు అన్ని ఒకటేసారి ఇమీడియట్ గుర్తు కాబట్టి ఆ పేర్లు రాసుకుంటారు తప్ప స్క్రిప్ట్ రాసుకోరు. ఏం మాట్లాడాలో రాసుకోరు. ఏమన్నా అవసరం ఉంటే ఈ టాపిక్ రిలేటెడ్ ఒక బుల్లెట్ పాయింట్ రాసుకుంటారు, కానీ మొత్తం స్క్రిప్ట్ అలా పట్టది. ఓకే, Majesties, Highnesses, Excellencies, ladies and gentlemen, Assalamu alaikum, and a very good evening. Well, I would say today is one of the greatest day in contemporary history, because peace has been achieved after untiring efforts led by President Trump, who is మీరు చెప్పండి అంటున్నారా? మీరు చెప్పండి, మన దేశ ప్రధాని ఇలా మాట్లాడగలుగుతాడా? నాకు చెప్పకండి. మీ అంతరాత్మ, మీ యొక్క లోపల ఉన్న చైతన్యానికి అడుక్కోండి, మీది మీకు అడుక్కోండి. a man of peace who has relentlessly and untiringly worked throughout these months, day in and day out, to make this world a place to live with peace and prosperity. I would say that Pakistan had nominated President Donald Trump for Nobel Peace Prize for his outstanding, extraordinary contributions to first stop war between India and Pakistan, and then achieve ceasefire along with his very wonderful team. And today again, I would like to nominate
this great president for Nobel Peace Prize because I genuinely feel that he is the most genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people, their lives, and today here in Sharm el Sheikh, achieving peace in Gaza is saving. సో ఆయన ఏమంటున్నాడు, సో ప్రెసిడెంట్ ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో వారు ఆపాడు ట్రంప్ గారు. సో అట్లనే ఈ యొక్క ఏమంటారు ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్యలో కూడా, గాజా మధ్యలో కూడా ఆపాడు అని చెప్తున్నాడు. సో ట్రంప్ గారు అదే చెప్పారు అనేక సందర్భాల్లో, పాకిస్తాన్ ప్రధాని గారు అదే చెప్తున్నారు. ఈయన ఎఫర్ట్స్ కి ఒక అనేక లక్షల మంది యొక్క ప్రాణాలను కాపాడిండు ఈయన యుద్ధాలు ఆపడం వల్ల, కాబట్టి ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్తున్నాడు. కానీ మన బత్తాయిలు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఇది ఒప్పుకోరు ట్రంప్ ఆపాడు అంటే. ఓకే, అంటే పొద్దుగా లేస్తే చెత్త నింపుతూనే ఉంటారు అక్కడ వాస్తవాలకు భిన్నంగా. In the Middle East, Mr. President, I would like to salute you for your exemplary leadership, visionary leadership, and I think that you are the man this world needed most at this point in time. సో ఇంత కాన్ఫిడెంట్ గా ఒక అమెరికా ప్రెసిడెంట్ ముందు ఒక చిన్న దేశమైన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయనను ఇట్లా తడుతూ మాట్లాడే శక్తి మన భారత ప్రధానికి ఉందా? ఒక 4th లార్జెస్ట్ ఎకానమీ, ఓకే, అన్ని న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశము, ఒక 140 కోట్ల బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న దేశము, ఓకే, వరల్డ్ ని ఎకానమీని కానీ వరల్డ్ యొక్క అనేక వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థలు మన యొక్క పూర్వ ప్రధానులు, ఓకే, మన భారతదేశ ఫౌండేషన్ నిర్మించిన జాతీయవాదులు, భారతదేశ ప్రజలు, భారతదేశ మేధావులు, అనేక మంది, బిగ్గెస్ట్ ఆర్మీ, ఇన్ని ఉండి కూడా మన భారత ప్రధాని జీ హుజూర్ అంటాడు. అమెరికా ప్రధాని దాకా అవసరం లే, బ్రిటన్ ప్రధాని చాలు, ఫ్రాన్స్ ప్రధాని చాలు. అంటే నువ్వెట్లా విశ్వగురువు అవుతావు? ఫస్ట్ నీది నువ్వు గౌరవించుకుంటే పక్కోడు నిన్ను గౌరవిస్తాడు, నీది నువ్వే గౌరవించుకోకపోతే పక్కోడు నిన్నెందుకు గౌరవిస్తాడు? అదే ఇందిరాగాంధీ గారు, అదే నెహ్రూ గారు, ఇంకా ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు, ఓకే, పోయినప్పుడు మనం జుకాయించలేదు, వాళ్ళకి బెండ్ కాలే. బట్ మోడీ ఈస్ ద వేస్ట్. అంతే ఇక అది ఇండియా ఈస్ గోయింగ్ త్రూ ఒక బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. ఓకే, always remember you as a man who did everything, went out of the way to stop 7 and today 8 wars. I would like to thank my very dear brother Sheikh Tamim. He's Akhal Shakik, who has really worked very hard along with others to achieve peace. చెప్పండి మిత్రులు, మన దేశ ప్రధాని వితౌట్ స్క్రిప్ట్ అన్ని పేర్లు, అట్లీస్ట్ అన్ని దేశాల పేర్లు, అన్ని దేశాల యొక్క ప్రధానుల పేర్లు కానీ ప్రెసిడెంట్ల పేర్లు చెప్పగలుగుతాడా? ట్రంప్ గారు చెప్పారు, పాకిస్తాన్ ప్రధాని గారు చెప్పారు, మన మోడీ గారు చెప్పగలుగుతారా? స్క్రిప్ట్ లేకపోతే ఒక్క పదం కూడా నోట్లకి వెళ్ళి రాదు. My very dear brother President Tayyip Erdogan, His Majesty King Abdullah, and of course my very dear brother Mohammed bin Zayed of UAE, and of నేను course ఏమంటున్నా అంటే, వెన్ యూ రియల్లీ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆర్ వెన్ యూ రియల్లీ వర్క్ ఆన్ సంథింగ్ యూ కమ్ టు నో ఎవ్రీథింగ్. వెన్ యూ డోంట్ వర్క్ అంటే నిజంగా నువ్వు పని చేయకపోతే నీకు తెలియదు, పని చేస్తే తెలుస్తుంది. సింపుల్. ఓకే, అంటే మన తాతకి మళ్ళీ ఈ అంధభక్తులు గోధి మీడియా వచ్చి నీకు 24 గంటలు ఎట్లా పని చేస్తున్నావు, నీకు ఎట్లా టైం దొరుకుతుంది, మరి 24 గంటలు దొరకకపోతే వాడు ఇన్ని దేశాలు ఎట్లా తిరుగుతున్నాడు, మరి వేరే దేశాలు తిరుగుతుంటే ఎవడు ప్రధాని బాధ్యతలు చేస్తున్నాడు? వీడున్నా ఆడున్నా వీడు చేసేది ఏం లేదు, అదాని కాంట్రాక్ట్ల కోసం తిరుగుతుండ అంతే, వెనకాల ఎవడో బాపనోడు చేస్తున్నాడు పరిపాలన. the Crown Prince of Saudi Arabia, and he has also been very, very helpful and contributed very valuably in this wonderful peace process. Ladies and gentlemen, I wouldn't want to take more of your time. Suffice it to say, had it not been
for this gentleman, not only, who knows, India and Pakistan are both nuclear powers. Had he not intervened along with his wonderful team, during those 4 days, the war could have escalated to a level. Who would have lived to tell what happened? And similarly, here in this part of the world, in Middle East, Mr. President, your valuable contribution along with President Sisi, I think history will remember in golden words. I wouldn't say more, except God bless you, God give you long life to serve like this for all time to come. Thank you very much. Welcome. Wow, I didn't expect that. Let's go home. There's nothing more. అర్థమైందా మిత్రులారా? సో 5 minutes లో ఎంత మంచి క్యూట్ అండ్ స్వీట్ అండ్ ప్రాపర్ ఇంగ్లీష్ అక్రాస్ ద వరల్డ్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్ గుడ్ ఇంగ్లీష్. ఓకే, ఒక చిన్న మన పక్క దేశం అని తీసి పారేసి ఒక పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిండు. ఇంకా అయినా బత్తాయి గాళ్ళు మనకి వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపుతా గోధి మీడియా అంటే విందామా? ఇక్కడ పాకిస్తాన్ మండిపోతుంది అంటాడు. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు అందరూ వచ్చి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. అందుకే అంటున్నా, దయచేసి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే బీజేపీ చెత్తని, పెయిడ్లో వచ్చే చెత్తని, యూట్యూబ్లలో కూడా చెత్త స్టార్ట్ అయింది. గాంధీ మీద, నెహ్రూ మీద, కాంగ్రెస్ మీద, లేదంటే హిందూ ముస్లింల మీద, ఇక పొద్దుగాలేస్తే చెత్తనే. ఇవి ఈ రెగ్యులర్ సరిపోదని ఇక శాటిలైట్ మీడియాలు, అది ఇది సరిపోదని ఈ యొక్క అమ్ముడు అయినటువంటి ఈ యొక్క ఏమంటారు సోకాల్డ్ సెలబ్రిటీ చెప్తారు, సినిమా తారలు అందరు ఏదో ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి బీజేపీకి యొక్క ఏమంటారు ఇక లేదు అంటే చెత్త సినిమాలు, పొద్దుగాలేస్తే ఈ ప్రాపగండా సినిమాలు. ఇంతే కాదు, మీడియాని పొద్దుగాలేస్తే ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయడం తప్ప ఒక్క డే టు డే ప్రజా సమస్య రిలేటెడ్ చర్చ ఉండనే ఉండదు. ఎందుకంటే అది చర్చ ఉంటే వీడు దోపిడీ దోసుకోలేడు. వెరీ అన్ఫార్చునేట్. 2014 నుంచి దరిద్రం స్టార్ట్ అయింది ఈ భారతదేశంకి. చూద్దాం రెస్ట్ ఆఫ్ ద స్పీచ్. ఈయన కూడా మళ్ళీ కూడా చెప్పిండు కదా, ఏది ఇండియా న్యూక్లియర్ రెండు న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశాలు ఏమయ్యేదో మీరు ఇంటర్వ్యూని కాకపోతే, మీరు మధ్యలో అది మీరు ఈ యొక్క మీడియేషన్ చేయకపోతే, ఆపకపోతే. సో కంటిన్యూ చూద్దాం. ఏమంటుండు, అంత మంచి స్పీచ్ ఇచ్చిండు, ఇక నాకేం లేదు చెప్పడానికి, బాయ్ అని చెప్తున్నాడు ట్రంప్ అంటే జోకేస్తున్నాడు. Delivered. Wow. Thank you very much. Also with us is President Prabowo, a very incredible man of Indonesia. President. ట్రంప్ చేసే పాలసీస్ కరెక్టా తప్ప అందులోకి నేను పోదలుచుకోలేదు కానీ, బట్ ట్రంప్ గారు ఆయన అరౌండ్ బాగానే ఏజ్ ఉంటుంది, అరౌండ్ 75-80 ఉంటాడు, బాగా టాల్ కూడా ఉంటాడు. కానీ ఆయన స్పీచ్ మాత్రం ఒక డిఫరెంట్, అంటే ఎదుటని నచ్చే విధంగా ఉంటుంది. అది ఒక సిచ్యువేషన్ ని అది కామెడీ కలిపి ఒక డిఫరెంట్ గా చెప్తాడు. ఇప్పుడు కాదు, ఎనీ టైం. ఓకే, సో ఆయన స్పీచ్ లకి ఫ్యాన్, ఆయన పాలసీస్ అది డిఫరెంట్ స్టోరీ. Great job. If you live in a Minnesota zip code and have 0 DUIs in the last 5 years. President Abbas of the Palestinian Authority, say we have them all. We have them all. Great, great. It's good to have you. And so many others. I really have a list here. This first 3 rows and what's standing behind me, I don't know why they chose to stand, but that's there. They're going to be very famous tomorrow off of. We have the Arab League is represented by His Excellency, and thank you very much for being here. Thank you very much. కొంతమంది దేశాల యొక్క ప్రెసిడెంట్లు కానీ ప్రధానులని హిస్ హైనెస్ అంటారు కదా, హెచ్హెచ్ అని. సో అట్లా మన నిజాం గారికి కూడా 21 గన్ సెల్యూట్ చేసేవాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ రాణి విక్టోరియా రాణి. సో అట్లనే ఆయనకు హిస్ హైనెస్ అని టైటిల్ కూడా ఉంది. అర్థమైందా? మన నిజాం గారు, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కానీ, అంతకుముందు మీరు మహబూబ్ అలీ ఖాన్ గారు కానీ. సో వాళ్ళని శత్రువులు లెక్క చూపాడు. కొద్దిగా వాళ్ళు వేస్తే చెత్త ఈ బీజేపీ. వాళ్ళు కట్టిన వాటిలో వండుకుంటూ, వాళ్ళు కట్టిన వాటి మీద భారతీయ జెండా ఎగరేసుకుంటూ రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి మళ్ళీ వాళ్ళు దుర్మార్గులని పొద్దుగాలు వేస్తే వాట్సాప్ లో చెత్తాను. ఇప్పుడు వెరీ అన్ఫార్చునేట్. Oh, and Azerbaijan,
That's a little war that we stopped. That's a little war. There they are. Look at them. They're sitting. When I met with them, it was in the Oval Office. ఐ థింక్ అజర్బైజాన్ అండ్ జార్జియా ఇద్దరు ఫైటింగ్ చేస్తుండే చిన్న దేశాలు ఈస్టర్న్ యూరోప్ లో పక్క ఉంటాయి. 1 year war that we stopped. That's a little war. There they are. Look at them. They're sitting. When I met with them, it was in the Oval అండ్ ఐ Office. థింక్ ఇంకోటేమో సుడాన్, సౌత్ సుడాన్, నార్త్ సుడాన్ ఏదో అక్కడ కూడా ఫైటింగ్ అవుతుండే, దాన్ని కూడా ఆపడం జరిగింది. Fought for like 31 years or some crazy number. And they had one sitting on that side of the Oval Office, one sitting. By the time we finished in 1 hour, they were both hugging each other. And now they're friends and they're getting along great. Look at it. So I want to thank you both. That's incredible. Really incredible. Good. So you have Armenia and you have Bahrain, you have Canada. It's so great to have, in fact, the president called and he wanted to know if it's worthwhile. He knew exactly what it was. He knew the importance. Where's Canada, by the way? Where are you? Where are you? ట్రంప్ మోడీ ప్రధాని అయినాక మన చుట్టే కాదు ప్రపంచం అంతా ఇండియన్స్ అంటే హేట్రేడ్ పెంచిండు. గతంలో ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఇండియన్స్ అంటే హేట్రేడ్ తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చిండు మన యొక్క నరేంద్ర మోడీ. అది కాకుండా ఫారిన్ రిలేషన్స్ అన్ని మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ, అది శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ చైనా కావచ్చు, ఓకే, లేకపోతే ఇప్పుడు కెనడా కావచ్చు, అన్ని దేశాలు మన శత్రువులను చేసి పెట్టాడు, ఇంక్లూడింగ్ అమెరికాతో సహా. అది కాకుండా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ మీద హేట్రేడ్ అయ్యేటప్పుడు అక్రాస్ ద వరల్డ్ హేట్రేడ్ చేసిండు. మరి ఏం సాధించిండ్రు వీడు? భారతదేశంలో సగం ఉన్నాడు, వేరే దేశాలు తిరిగిండు మొత్తం మన డబ్బులతోటి 8,000 కోట్లు పెట్టి ఆ ఫ్లైట్ కొనుక్కొని. మరి ఏం సాధించిండు? ఇక విదేశీ ట్రిప్లకి ఎన్ని వేల కోట్లు అయినాయో, ట్యాక్స్ డబ్బులు మనవి. మరి ఇన్ని దేశాలు తిరిగి అదాని కాంట్రాక్టులు, బొగ్గు కాంట్రాక్టు, ఇంకో కాంట్రాక్ట్ తప్ప, ఓడరేవుల కాంట్రాక్టులు, ఇంకో కాంట్రాక్ట్ తప్ప మన ఇండియన్స్కి, భారతదేశంలో ఉన్న ఇండియన్స్కి కానీ వేరే దేశంలో ఉన్న ఇండియన్స్కి కానీ ఏమి లాభమైంది? ఏ అగ్రిమెంట్లు జరిగినాయి? లేకపోతే ఎక్కడ మనకి డే టు డే యూజ్ అవుతుంది? ఇంకా దానిపైన 50% టారిఫ్లు మనకి హేట్రేడ్, మన భారతీయులను చంపుతున్నారు. మనకి ఇండియాలో భారతీయుల యొక్క విదేశాల్లో ఉన్న భారతీయుల వ్యాపారాలు సంకనాకపోతున్నాయి, భారతదేశంలో ఉన్న వ్యాపారాలు సంకనాకపోతున్నాయి. మరి ఏం సాధించిండి ఈ దరిద్రుడు? వీడు విశ్వగురు అంట, వీడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండంట. పొద్దుగాల లేస్తే చెప్తాను వాట్సాప్లో. ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్ లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ. నిజంలో బతుకుదాం. Importance of this, he said, I want to be there. So many people have done that. They called. I mean, they heard about it. And these are not people that can do that very easily. They have pretty big schedules, to put it in mind. The most powerful people. And I appreciate you being here very much, Mr. President. Fantastic. Fantastic. And Cyprus, Egypt, the European Union, it's a lot of countries. France, thank you very much, Emmanuel. I would imagine Emmanuel standing someplace behind me. Where is he? I can't believe it. You're taking a low-key approach today. He's my friend. That's great. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గురించి. Good job. Thank you very much, Emmanuel. Germany, the new chancellor of Germany he's easy to spot because he's very tall. And he's very smart, and he's doing a fantastic job for his country. Appreciate it very much. And congratulations, a big election. That was a big one. That was going to change things. Greece, we have Greece. We have Hungary. Oh, Victor, where's Victor? Victor. We love Victor. Victor, I call him. You know, I put the little accent on it. You are fantastic, all right? I know a lot of people don't agree with me, but I'm the only one that matters. You are fantastic. He's a great leader. I endorsed him the last election he had, and he won by 28 points. So you're going to do even better this time. You have another election, and you're going to do great, and we appreciate it. And we're behind you 100%. That's Hungary. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job, and I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very...
They are. They are. And they're two great, I tell you, leaders, great leaders, as far as I'm concerned. Indonesia, we covered, and I just want to say that that's a big country, a powerful country. It does unbelievably well, and it's great to have you. Iraq, we have Iraq with lots of oil. They have so much oil, they don't know what to do with it. That's a big problem when you have so much, you have no idea what to do with it. So thank you very much for... అంటే ఎంత సాఫ్ట్ గా తిడతారు చూసినా, ఎంత సాఫ్ట్ గా తిట్టినట్టు అనిపించదు. అంటే ఇరాక్ అంటున్నారు, ఇరాక్ ప్రెసిడెంట్ అని చెప్పి, ఇరాక్ కి దగ్గర చాలా ఆయిల్ ఉంది భూమి లోపల, కానీ వాళ్ళకి తెలుస్తలేదు దాన్ని ఎట్లా వాడుకోవాలనో. సో అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే సాఫ్ట్ గా తిడుతున్నాడు, అది తిట్టినట్టు కూడా అనిపించదు కానీ తిడుతున్నాడు. Italy, we have a young woman who's ఈమె మన మోడీతో కూడా చాలా ఫోటోలు దిగింది అప్పట్లో ఏదన్నా. సో షీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్, అందంగా ఉంది, యంగ్ ఉమెన్ ఉంది. సో షీఈస్ ద ఇటలీ ప్రధానమంత్రి, ఆమె వెనకాల ఉంది. సో ఆమె గురించి మాట్లాడుతున్నాడు. To say it because usually it's the end of your political career if you say it. She's a beautiful young woman. Now, if you use the word beautiful in the United States about a woman, that's the end of your political career. But I'll take my chances. Where is she? There she is. You don't mind being called beautiful, right? Because you are. Thank you very much for coming. We appreciate it. సో ఏమంటున్నాడంటే మామూలుగా అమెరికాలో ఆడామని, ఎస్పెషల్లీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్ అంటే అందంగా ఉన్నవాడిని అమెరికాలో అంటే పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు. సో నా పొలిటికల్ కెరియర్ ఎండ్ అయిపోతుంది, అయినా సరే నా ఇక నేను ఛాన్సెస్ తీసుకుంటా ఎండ్ అయిపోయినా సరే, కానీ నిన్ను మాత్రం బ్యూటిఫుల్ ఉన్నావని అంట, ఎందుకంటే నువ్వు నిజంగా బ్యూటిఫుల్ ఉన్నావు అని చెప్తున్నాడు ఆమెకి. Here and she's incredible, and they really respect her in Italy. She's a very successful. ఆమె ఆ స్థాయికి ఎదిగింది, అంటే ఒక ప్రధాని స్థాయికి ఎదిగి ఇటలీ ప్రధానిగా, అంటే ఒక 50 దాటితేనే కదా ఆ స్థాయికి ఎదుగుతారు. సో బట్ ఫర్ హర్ ఏజ్ షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటీని చూసి పదవులు ఇయ్యర్లే కానీ ఆమెకు టాలెంట్, వేరే టాలెంట్స్ ఉంటేనే ఇస్తారు. బ్యూటీ ఉంటే సినిమా యాక్టర్లు అవుతారు, లేదంటే మోడల్స్ అవుతారు. అది అడిషనల్. We have Norway. Oh, Norway. Norway. What happened, Norway? What happened? Where's Norway? Where is he? We have Johnny. We're going to the World Cup. I can tell you that. Where's Norway? I don't think he wants to stand. Oh, he's back there. Yeah, we have Norway. Oman. Again, we have Paraguay. We have really fantastic representative from Saudi Arabia. Thank you very much. Almost happened. And this time we'll get you the best seat. He always gets the best seat. He deserves the best seat. But what a great place it is. Spain. Where's Spain? Are you guys working on him with respect to the GDP? We'll get close. But fantastic job. మీరు ఒకటి చూడండి, అన్ని దేశాల ప్రధానుల పేర్లు చెప్పినప్పుడు, లేదా ప్రెసిడెంట్ల పేర్లు చెప్పినప్పుడు, ఏ దేశంతో ఏమేమి ఆర్థిక లావాదేవీలు కానీ, వరల్డ్ సమస్యలు కానీ, యుద్ధాలు కానీ, ప్రతి విషయం మీద ట్రంప్ గారికి అవగాహన ఉంది. ఆయన తీసుకుంటున్న చర్యలు కానీ వన్ సైడ్ ఉన్నాయా లేకపోతే కరెక్ట్ ఉన్నాయా అది వేరే ముచ్చట, దట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ హీ హాస్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్, వితౌట్ ఏ స్క్రిప్ట్ హీ హాస్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఈచ్ ఇష్యూ. అండ్ ప్రతి దేశం యొక్క అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, వాళ్ళ యొక్క ఆ దేశాల ప్రధానులు, ప్రెసిడెంట్ల యొక్క పర్సనాలిటీస్ ఏంది, ఎవ్రీథింగ్ ఒక పాలకునికి అవగాహన ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ రియల్లీ వర్క్ ఆన్ ఇట్. మన ప్రధానికి పోనీ హిందీలో మాట్లాడమని చూద్దాం, ఆయనకి ఇంగ్లీష్ రాదనుకుందాం, హిందీలో వితౌట్ స్క్రిప్ట్ మాట్లాడమని చూద్దాం. ఆయనకి ఏ విషయం మీద అవగాహన లేదు, ఎంజాయ్ చేయాలి అంతే. వెనకాలవాడో బాపనోడు నడిపిస్తున్నాడు మొత్తం. ఆ యొక్క పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చారో వాళ్ళు నడిపిస్తారు పాలసీస్. వాళ్ళకేం తెలుస్తుంది? సన్యాసులకి మనువాదం తప్ప ఇంకేం తెలుస్తుంది? మనువాదం ప్రకారం ఇలా పేదవాళ్ళు ఉంటేనే మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి మొత్తం సంపాదించుకొని వాడిని దాచిపెట్టుకున్నాడు. వాడు నాశనం చేస్తున్నారు దేశాన్ని మనువాదులు, ఆర్యులు. And UAE, which is great. United Kingdom. Where's United Kingdom? Where's our friend? Come here. Is everything going good? Very good. It's very nice of you here. These people all came in like 20-minute notice, and I think it's fantastic. And we have so many others, and just so many others. And
it's such a compliment to what we're doing because what we've done is something very unique and very special. So it's perhaps the wealthiest and most powerful group of nations ever assembled at one time, which is a big thing. సో అది మిత్రులారా, సో మీ కామెంట్స్ చదువుదాం తెలియదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద రియాలిటీ. ఓకే, అలా చూస్తేనే బెటర్. ఒక్క నిమిషం. సో 9 కామెంట్లు ఉన్నాయి, చదువు. కామేశ్వరరావు బి, సూపర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. ఎస్కే రాజక్, జై భీమ్, జై భీమ్, జై భీమ్ రావు. సో బీరా యాదవ్, ఎస్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు తాలిబాన్ ఫ్యాన్స్ బీజేపీ వాళ్ళకి ఎథిక్స్, బీజేపీ వాళ్ళకి తాలిబాన్స్. నేను తాలిబాన్స్ ఏది ఒక ఏమంటారు, ఏది ఉమెన్ విషయం, ఉమెన్ యొక్క ఇది ఉమెన్ రిస్ట్రిక్షన్ చేసుడు, ఆ విషయంలో నేను షరియా లాస్ అవి కొంత నేను అంగీకరించాను కానీ, బట్ దే ఆర్ నాట్ లైక్ బ్యాడ్ పీపుల్. కానీ బీజేపీకి ఒక పాలసీ లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు అడిగి మనుషులు, ఆ యొక్క ట్రైబ్స్ వాళ్ళు. ఓకే, మనకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అక్కడ లోకల్ ట్రైబ్స్, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు. సో వాళ్ళు ఇంకా ఓల్డ్ జనరేషన్, ఆ యొక్క ఇస్లాం ఎప్పుడు పుట్టిందో అప్పుడు ఎట్లయితే, అవి కూడా ఇస్లాం పుట్టింది కూడా ట్రైబ్సే కదా. సో ఇంకా ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారు బికాస్ ఆఫ్ నాట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, బట్ మిగతా ముస్లిం దేశాలు చాలా మారిపోయినాయి. దుబాయ్ కానీ, సౌదీ కానీ, ఖతార్ కానీ, ఇంకా అనేక దేశాలు దే మోడర్న్ వెస్టర్న్ అలవాటు చేసుకున్నాయి. బట్ వీళ్ళు చదువుకోలేదు కాబట్టి ఇక అంటే అదే. కానీ మిగతా విషయాల్లో నాట్ దాట్ బ్యాడ్. వాళ్ళకి ఒక పద్ధతి అనేది ఉన్నది. మన దగ్గర వీళ్ళకి 1% కూడా పద్ధతి లేదు. వాళ్ళు దేశ సంపద మొత్తం దోసుకోవాలనే ఆలోచన, ఆడ సంపద లేదు కానీ ఉన్నా కానీ దోసుకోవాలనే ఆలోచన లేదు వాళ్ళకి. ఓన్లీ వాళ్ళతోటి మనం అంగీకరించింది తాలిబాన్లతో ఏంది అంటే, మహిళలకి ఆ యొక్క వెనకటి లెక్కనే మహిళల్ని అర్రల త్వరల కట్టేసే పద్ధతి, ఆ వెనకటి ఇస్లాం కల్చరు, అది కొంచెం మార్చుకోవాలి, మోడర్నైజ్ కావాలి. అది కావాలంటే అది వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అంత తొందరగా ఆ ఒక్క విషయంలో తప్ప, ఉమెన్ కి మినిమం ఆ స్వేచ్ఛని ఇచ్చే విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు నాట్ దట్ బ్యాడ్. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ తాలిబాన్లు అనొద్దేమో, తాలిబాన్లు ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందేమో. సో ఈ కాషాయ ఉగ్రవాదులు ఇక వరస్ట్గా, ఇక తాలిబాన్లతో కూడా పోల్చకూడదు పాపం, వాళ్ళు నాట్ బ్యాడ్. రాజేందర్ రెడ్డి సింగసాని, విశ్వగురువు కాదు. అదే బ్రదర్, నేను అందుకే విశ్వగురువు అన్న. విశ్వగురు వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు. నా విశ్వగురువు, విద్వేషాల గురువు, ఫేకుల గురువు, ఓకే, విదేశీ ట్రిప్పుల గురువు. ఓకే, రాజేందర్ రెడ్డి సింగసాని, విశ్వగురువు కాదు, దోపిడి గురువు, ఎన్నైనా చెప్పొచ్చు వాని గురించి. విశ్వగురువు కాదు, అన్పడి గురువు, ఓకే, అంధభక్తులకు గురువు, ఆవు పెండకు గురువు. విశ్వగురువు కాదు, ప్రజల మధ్యలో, మతాల మధ్యలో విషపూరిత విద్వేషాలు రెచ్చగొట్టే విశ్వగురువు. టోటల్లీ అగ్రి బ్రదర్, టోటల్లీ అగ్రి. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, అంతర్జాతీయ వేదికల మీద వేరే దేశ అధ్యక్షులని కలిసినప్పుడు మోడీ ఏం చేస్తాడు గమనించండి. ఏం చేయడు బ్రదర్, ఆయనకు ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేడు, హిందీలో ఏదో అంటాడు, అది ఎదుటివానికి అర్థం కాదు. ఈ ఎదుటివాడు చెప్పింది ఈయనకు అర్థం కాదు. మనం అనేక సందర్భాల్లో వీడియోలు స్నిప్పెట్స్ ఉన్నాయి కదా, సో అర్థం కాదు. కానీ ఇక ప్రతిదానికి ఈయనకున్న ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని నవ్వుతోటి నవ్వుల కలిపేస్తాడు. కానీ ఎదుటివానికి అర్థమైంది రెడ్డి నా కొడుకు ఏం అర్థం కాదని. అప్పుడైతే బైడెన్ అయితే ముఖం పట్టుకుని అన్నాడు ఐఎమ్ సీరియస్ అని. అంటే ఈయనకి వాడు ముచ్చడి చెప్పినా, వాడు జోక్ వేసినా ఈయనకి అర్థం కాదు. ఇక మళ్ళీ ఆ వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడితే ఏడ ఇజ్జత్ పోతుందో అని చెప్పి ఈడు హిందీలో అంటాడు, ఏదో ఒకటి రెండు హాయ్ హలో టైప్ మాట్లాడేస్తాడు. కానీ ఎదుటివాడు ఏమంటుండో అర్థం కాదు. అర్థం కాకపోయినా కానీ నవ్వేస్తే అలా కలిసిపోతుంది. అంటే ఈయన అడిగిపోతుంది ఫోటో ఫోజుల కోసం. ఈ బత్తాయిల యూనివర్సిటీలో ఈ ఫోటోలు షేర్ చేసుకోవడానికి, మా విషగురువు చెప్తేనే నడుస్తుందని మనకి చెత్త నింపడానికి. ఆడ ఒక డీల్ చేసుకొచ్చింది లేదు, ఒకటి ఏది లేదు. ఎందుకంటే అన్పాడు, ఏం తెలియదు. జోకేస్తే కూడా అర్థం చేసుకోలేడు.
లేకపోతే రియల్గా మాట్లాడినా అర్థం చేసుకోలేడు. వెరీ అన్ఫార్చునేట్. ఒక జోకర్ లా ప్రవర్తిస్తాడు. నవ్వురా నీ జోకులు బట్లర్ ఇంగ్లీషు, అది వాళ్ళకి అర్థం అవుతుందో లేదో, కానీ వాళ్ళకి తెలుసు బ్రదర్, దే ఆల్రెడీ నో ఇతనికి ఏ విషయాలు అవగాహన లేదని తెలుసు. వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు అంటే మనందరినీ చూసి పిలుస్తున్నారు. భారతదేశం తరఫున ఆయన ప్రధానిగా ఉన్నాడు కాబట్టి పిలుస్తున్నారు. అర్థమైందా? ముందు నవ్వుతూ ఉంటాడు అసలు. ఎందుకంటే మనందరం వాళ్ళ వస్తువులు కొనుక్కుంటాం, మన పాలసీ కావాలి, మనతోటి ఏదైనా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి, వాళ్ళ దేశంతో మన పెద్ద దేశం కాబట్టి, మనతోటి వ్యాపారాలు చేయాలి కాబట్టి, వాళ్ళకి అవన్నీ ఉన్నాయి కాబట్టి మన తరఫున ఆయన ప్రధాని ఉన్నాడు కాబట్టి పిలుస్తున్నారు. లేకపోతే ఎందుకు పిలుస్తారు ఈ దరిద్రుని? అస్సలే లేదు. ఇప్పుడు కొందరు ఉంటారు, రిటైర్డ్ ప్రధానులు ఉంటారు, ప్రధాని ఎప్పుడో చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు టోనీ బ్లేయర్ ఉన్నాడు, ఒబామా గారు ఉన్నారు, సో లేకపోతే బిల్ క్లింటన్ గారు ఉన్నారు. వాళ్ళ శరీరం సహకరించిన రోజులు, ఇంకా మరీ ముసలాలు కానంత వరకు వాళ్ళు ఫౌండేషన్లు పెట్టి, లేకపోతే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటే వాళ్ళు ఇప్పటికీ వర్క్ చేసి అనేక దేశాల ప్రధానులతో మాట్లాడి మీడియేషన్ చేసి, ఇప్పుడు టోనీ బ్లేయర్ గారు చాలా వర్క్ చేస్తున్నారు బిహైండ్ ద సీన్స్. ఓకే, చేశారు కూడా. సో అట్లా వాళ్ళ టాలెంట్, వాళ్ళు దిగిపోయినా కానీ వాళ్ళకి ఆ గౌరవం తగ్గదు. అర్థమైందా? సో కానీ మన ప్రధాని ఆ ప్రధాని పదవులు ఉన్నాడు కాబట్టి అది, లేకపోతే కష్టం. సో ముందు నవ్వుతూ ఉంటాడు అసలు. అది ఏంటి, భారతదేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ లేదు. ఏం చేయమంటావు నిజంగా చెప్పు. అతనికి ఇప్పుడు చదువురాని అమ్మని తీసుకొచ్చి స్పీచ్ ఇవ్వమంటే ఇస్తుంది ఆమె. కానీ ఆమె హానెస్టీ, ఆమె ఒప్పుకుంటుంది, నాకు రాదు బిడ్డ అని ఆమెకు వచ్చిన భాషలో చెప్తుంది. నాకు ఇంత తెలుసు బిడ్డ, నన్ను ఏమనుకోకండి. గంగా వస్తుంది, ఆమె మైక్ ఇస్తారు, ఏం మాట్లాడుతుంది? ఆమెకి ఏదో కనుకవకి ఇస్తారు, ఏం మాట్లాడుతుంది? ఆమె పాట పాడగలుగుతుంది. కానీ అంతకు మించి ఏమైనా మాట్లాడమంటే ఆమెకు పరిజ్ఞానం లేదు కాబట్టి, ఆమెకు ఎంత పరిజ్ఞానం ఉందో అంతనే మాట్లాడుతుంది. ఆమె ఒప్పుకుంటుంది కూడా హానెస్టీగా. ఆమె హానెస్టీని, ఆమె నిజాయితీని మనం గౌరవిస్తాం. కానీ మన ప్రధాని అట్లా కాదు కదా, నాకు అన్ని తెలుసు నేను విశ్వగురు అంటాడు కదా. వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు అన్ని దేశాల ప్రధానులకు, కొన్ని ఆఫ్రికా దేశాలు ఉండొచ్చు, ఆ దేశ ప్రధానులకు అంత అవగాహన లేకపోవచ్చు, బట్ వాళ్ళు నటించరు. వాళ్ళు ఏది ఉంటే అదే ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, లేకపోతే వాళ్ళ తరఫున అధికారిని మాట్లాడిస్తారు. మనోడు అట్లా కాదు. నాకు ఏం రాకపోయినా నేను అన్ని గొప్పవన్నే. నేను భూమి పుట్టక ముందే డిజిటల్ కెమెరా వాడినా, భూమి పుట్టక ముందే నేను మొసల్ని పట్టుకొని ఇచ్చేసిన, లేకపోతే ఏనుగు తలకాయకి ఏనుగు మొండానికి మనిషి తలకాయ పెట్టిర్రు, ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఇండియాలో అయింది అంటాడు. ఇండియాలో అయింది కరెక్టే, కానీ ఎవరు చేసిర్రు? అది కాదు, ఏది వినాయకుని కాదు, ప్లాస్టిక్ సర్జరీ. అది చెరకుడు అనే ఒక ఆయన, అది ఏది పులి అటాక్ చేస్తే దాని ముఖం అంతా ఇట్లా అయిపోతే ఈ తొడలో ఉన్నది తీసి ఈడ పెడితే అది అతుక్కున్నది. సో ఆ విధంగా ఇట్లా అతుక్కుంటది అన్న కాన్సెప్ట్ తెలిసింది. దట్ ఈస్ ద ప్లాస్టిక్ సర్జరీ. అది చెరకుడు అనేవాడు చేశాడు అనేది నమ్మశక్యంగా ఉంది. కానీ వేరే జంతువు మండడానికి మనిషికి తలకాయ పెట్టడం అది ఎట్లా అవుతుంది? దాని డిఎన్ఏ ఎట్లా కలుస్తుంది? ఇప్పుడు పందిది ఆ లివర్ ఏదో తీసుకొచ్చి, కిడ్నీ తీసుకొచ్చి పెట్టాలని ట్రై చేస్తారు, కానీ ఆ జంతువుకు ఉండే అవన్నీ మిగతాయన్నీ మనిషికి తగ్గట్టుగా ఫస్ట్ దాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానిలో అనేకమైన జన్యుపరమైన మార్పులు చేసి అప్పుడు దాన్ని పెట్టి ట్రై చేస్తున్నారు. ఇంకా ఎక్స్పెరిమెంట్ దశలో ఉన్నది. ఫ్యూచర్లో రావచ్చు, కానీ బిఫోర్ అది డైరెక్ట్గా తెచ్చి పెట్టలేము. రక్తమే పక్కొంది, మన సేమ్ బ్లడ్ గ్రూప్ కాకపోతే రక్తమే ఎక్కించలేము. వేరే జంతువు ఎక్కది నువ్వు తీసుకొచ్చి ఎట్లా సాధ్యమవుతుంది? అది కూడా తలకాయ, ఏదైనా వేరే బాడీ పార్ట్ అంటే మాంసం అంటే తీసుకురావచ్చు. కానీ మొత్తం ఈ నర్వస్ సిస్టమ్, అన్ని కనెక్షన్స్, అవన్నీ బ్రెయిన్ కి, అవన్నీ ఇప్పుడున్న టెక్నాలజీ అయితే సాధ్యం కాదు. ఇక ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలియదు, కానీ ఈయనకి తెలియదు, ఏ విషయం మీద అవగాహన లేదు. ఒక ప్రాక్టికల్ థింకింగ్ లేదు ఆయనకున్న. ఈ ఆర్యుడు పెట్టిన చెత్త ఈ మహాభారతము, రామాయణం, ఈ చెత్తల అన్ని ఫేక్ వాడు జరిగింది ఒకటి. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అది జరిగింది ఒకటి ఉంటుంది, వాడు చెప్పిన విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఆడామగ కలిస్తే ఇప్పుడు బైరి నరేష్ జోకేసిండు కదా, అరే మగ కలిస్తే ఎట్లా పిల్లలు పుడతారు అని. సో అది శివుడు ఎవరు ఆ యొక్క విష్ణుమూర్తి. ఓకే, సో అది ఒకవేళ అది రియల్ గా కాకపోవచ్చు. రాహు, కేతు, మింగుడు, ఇదంతా సూర్య గ్రహణం వచ్చి ఉంటుంది. ఆ గ్రహణాన్ని వీడు కేతు అన్నాడు, రాహు అని ఉంటాడు. మేబీ ఆ స్టోరీ క్రియేట్ చేసి ఉంటాడు. ఒకవేళ నిజం అనుకుంటే, ఓకే, సో మనకి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు కాబట్టి నిజం కాదనుకుంటున్నాం. ఒకవేళ నిజం అని ఊహించుకుంటే, ఓకే, సో ఏమై ఉండొచ్చు? నా అంచనా ప్రకారం ఈ అవతారాలు అంతా వేరువేరు మనుషులాలు.
వాళ్ళకి మధ్యలో సిమిలారిటీస్ ఉంటే లేకపోతే ఈ కంట్రోల్ తమ చేతిలో పెట్టుకోవాలని ఒక భిన్నంగా థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళని ఇతని అవతారం పురుషుడు అని అనేసిండు. అనకపోతే కొత్త మతం పుట్టుకొస్తుందని. ఓకే, సో అట్లనే ఇక్కడ ఆ విష్ణుమూర్తి శివుడు కలిసిండు అంటే ఈ శివుడు అనేట ఆయన ఓకే ఇక ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఆయన లింగం అంటే ఆ యొక్క పెన్నిస్ని మొక్కుతున్నారు. ఓకే, సో అంటే ఈయన సృష్టికర్త అన్నారు అంటే అర్థమైంది కనిపించిన వాళ్ళందరితో చేసేటోడేమో అని నాకు డౌట్ వస్తున్నది. సో ఆ క్రమంలో ఒక అందమైన స్త్రీని ఆ యొక్క దేవతలకి ఈ యొక్క అంటే ఆ యొక్క ఆర్యులకి ఈ యొక్క మూలవాసులకి మధ్యలో అదేదో ఆ యొక్క చెట్ల నుంచో ఏదో దొరికిందో అది పంచే ప్రయత్నం చేస్తుంటే ఒక అందమైన స్త్రీని పెట్టి చేస్తుంటే ఆ అందమైన స్త్రీని చూసి ఇతను మోహించి ఉంటాడు, ఆమెతోటి కోరికలు తీర్చుకొని ఉంటాడు అయి ఉంటుంది. ఆ అందమైన స్త్రీని విష్ణుమూర్తి అవతారం అని వీళ్ళకు క్రియేషన్ అంతే. ఎందుకంటే విష్ణువు పేరు చెప్తే ఇక అది వేరే రూపంలో పోదు, ప్లస్ కంట్రోల్ వీళ్ళ చేయాలి ఉంటుంది, ఎవరు వ్యతిరేకత చెప్పరు. సో కాబట్టి అది ఒక స్టోరీ క్రియేట్ చేశారు కానీ బట్ విష్ణుమూర్తిని పోయి చేసినట్టు అది కాదు, వేరే స్త్రీ అయి ఉంటుంది, ఒక అందమైన స్త్రీ అయి ఉంటుంది. ఓకే, ఒకవేళ నిజం అనుకుంటే, ఇక నిజం కాకపోతే అది ఆధారం లేదు కాబట్టి మనం అది వేస్ట్. సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే రియాలిటీ దగ్గరగా ఆలోచించే ప్రయత్నం ఉండదు. ఓకే, అతనికి ఉన్న పరిమిత పరిజ్ఞానంలో ఆ చెత్తని నిజం అనుకుంటాడు. ఆంజనేయుడు సూర్యుని మింగిండు అంటే అది నిజం అనుకుంటాడు. అది ఎట్లా సాధ్యము? ఇక మనిషి అంత ఎట్లే గుర్తాడు? ఆడదాకపోతే మనిషి కాలి బూడిదైపోడా? అంటే చెప్తే కూడా కొంచెం అతుక్కునేటట్టు ఉండ. అబద్ధం చెప్పినా అతకాలన్నా నకల్ కర్నేకి వెళ్ళియే అకల్ చాయి అంటారు కదా, కాపీ కొట్టాలన్నా కొంచెం తెలివి ఉండాలంటారు కదా. సో ఏదైనా చెప్తే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా, ఎట్లా సాధ్యం అది? ఒక మనిషి సూర్యుని దగ్గర పోయడం ఎట్లా సాధ్యం? వాడు ఓడో పనికిరానోడి ఏదో చెత్త నింపుకుంటే దాన్ని రియాలిటీ అన్నట్టును ఒక దేశ ప్రధానిగా ఉండి మాట్లాడే మాటలా? అందుకే అంటున్నా చదువు అనేది చాలా ముఖ్యం రయ్య. చదువు లేకపోతే అది మనం ఏం చేయలేం, ఈ భూమి మీద ఏం చేయలేం. ఓకే, చెప్పులు కుట్టాలన్నా ఒక డిఫరెంట్ కుట్టాలన్నా చదువు కావాలి. ఓకే, వ్యవసాయం చేయాలన్నా చదువు కావాలి. అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు ఎవరైనా సరే దేశానికి ఒక సహాయం చేయాలి మన భారతదేశానికి అంటే ఫస్ట్ చేయాల్సింది మీ చుట్టుపక్కల ఎవ్వరు కూడా చదువుకోని వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ మీకు ఇక చదువు అబ్బది ఇక మా పని అయిపోయింది అంటే కనీసం నెక్స్ట్ జనరేషన్లని మీకు పుట్టే పిల్లలైనా లేకపోతే ఆల్రెడీ ఉన్న పిల్లలకైనా ఒక్కరు కూడా యంగ్స్టర్స్ చదువుకోని వాళ్ళు ఉండకూడదు. నువ్వు పాచి పని చేస్తావా, కూలి పని చేస్తావా, సాకలి పని చేస్తావా, మంగళ పని చేస్తావా, లేకపోతే రాళ్ళు కొడతావా, మాకు సంబంధం లే. నీ పిల్లల్ని మాత్రం చదివి. ఓకే, నీకు అఫోర్డ్ శక్తి లేకపోతే ఆ గవర్నమెంట్ స్కూల్కి పంపించి వచ్చినాక ట్యూషన్లు చెప్పి ఆ ట్యూషన్లకు అయ్యే పైసలు ఎవరి దగ్గర అడుక్కో. సింపుల్. కానీ చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయాలి. 15 లేదా 16వ తరగతి అంటే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ కంపల్సరీ చదివి. 10వ తరగతి 12 చదివినాక వాళ్ళు చదివినా చదవకపోయినా ఒకటి ఆ చదువుకి వాల్యూ లేదు. ఎందుకంటే ఆ తర్వాత ఇక వాళ్ళకి ఏమంటారు అది కూడా అట్లా పాస్ చేస్తారు ఆ 10వ తరగతి దాకా. సో ఆ తర్వాత వాళ్ళు చదువుకున్నట్టే లెక్క. 15 డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగో లేకపోతే డాక్టరో ఏదో ఆ గ్రాడ్యుయేట్ కావాలి, అంతవరకు చదివిపోయండి. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే ఇంకా చదువుకుంటారు, లేకపోతే ఏదో ఒక జాబ్ చేసుకుంటారు, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుంటారు. ఆ చదువుకు అర్థం ఉంటుంది. ఓకే, అన్నిటికీ రేపు ఏదైనా ఏమంటారు ఏదైనా లోన్ అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా రాజకీయాల్లో పోవాలన్నా అన్నిటికీ చదువును చూస్తారు, మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఓకే వాడు మారడా, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఏం నిర్ణయిస్తారు అదంతా చదువుకున్న. ఇప్పుడు నాలంటాడు ముచ్చడి చెప్తే చదువురాని అవ్వకి ఏమర్థమవుతుంది? అప్పుడు అంత భక్తులు చెప్పిన చెత్తనే నిజం అనుకుంటుంది అవ్వ. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం. కేరళలో ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ ఏమంటాడు, ఇక్కడ ఎందుకు వస్తలేదురా బీజేపీ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నాడు. కాబట్టి చదువు అనేది చదువు లేకపోతే బాబా మోసం చేస్తాడు, చిన్నజీర స్వామి లాంటి ఏదో మోసం చేస్తాడు, ఎవడైనా విత్తనాలు అమ్మేటోడు మోసం చేస్తాడు, వ్యాపారి మోసం చేస్తాడు, మార్వాడోడు మోసం చేస్తాడు, ఎవడైనా మోసం చేయగలుగుతాడు చదువుకోకపోతే. చదువుకుంటే ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తావు. కాబట్టి మనం దేశానికి మనం పెద్ద స్పీచ్లు ఇచ్చే కంటే మన చుట్టూ ఉన్న ఎవరైనా చదువుకోండి. సింపుల్. అది బిగ్గెస్ట్ దేశ సేవ. ఏది భారతదేశం మొత్తం రిప్రజెంట్ చేస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం ఉండదు. మోడీకి ఏదో నేను జోకులు వేస్తున్నాను అందరూ నవ్వుతున్నారు అన్నట్లు ఫీల్ అవుతాడు. ఫీల్ అవ్వడు బ్రదర్, వాడికి అట్లా కూడా ఉండదు. అతనికి ఏంటంటే అతనికి అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి అక్కడ. అట్లా జోక్ వేయకపోతే ఇతని యొక్క బలహీనతలు బయటపడతాయి. కాబట్టి తనకున్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఆయన నవ్వుతోటి మేనేజ్ చేస్తున్నాడు. ఈయన నోరు తెరిచి మాట్లాడితే
ఈయన యొక్క అసలు రంగు బయటపడుతుంది, ఇజ్జత్ పోతుంది. కాబట్టి ప్రతిదానికి నవ్వు ద్వారా మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకు పోయింది ఆడికి? ఫోటోలు దిగడానికి, మనకి వాట్సాప్లో చెత్త నింపడానికి పోయింది అంతే. సో ఫీల్ అవుతాడు. బ్రిటన్ ప్రధాని అయితే నన్ను ముట్టుకోకు, నాకు అన్కంఫర్టబుల్ ఉంది అని మొహం మీద చెప్పాడు. అలా చాలా మంది మోడీ గురించి మాట్లాడుకున్నారు. ఎందుకు మీద పడి కౌగులించుకుంటున్నాడు అని వేరే దేశ పత్రికల్లో చాలాసార్లు వచ్చింది. కేవలం ఫోటోల కోసం. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మొత్తం నేనే. ఆయనకి మాట్లాడడం రాక, సబ్జెక్టు లేకపోవడం వల్ల ఓకే ఈ కౌగిలింతలు, ఈ జోకులు, నవ్వడము, ఇవి ఆయన యొక్క నిస్సహాయ స్థితి సింపుల్. ప్లస్ ఇంకోటి మనకి చెత్త నింపడం వాట్సాప్లో, గోధి మీడియాలో. రాజేష్ మాడుకోలు 6 గంటల పని విధానం గురించి మీ విశ్లేషణ చెప్పండి బ్రదర్. నా విశ్లేషణ ఓకే, ఇక 6 గంటలు అవుతుంది. ఇప్పుడు 6 గంటలు పోయి కొన్ని ఏళ్ళకి ఏమైతే 4 గంటలు అవుతుంది, హాఫ్ అంటే అవుతుంది. తర్వాత 4 రోజులు ఉన్నది 2 రోజులు, 5 రోజులే అయింది. 5 నుంచి ఇంకా 4 రోజులు అవుతుంది. అది 5 డేస్ చేస్తున్నావు కదా నువ్వు. 6 డేస్ వర్క్ చేస్తే పెట్టుకో, హాఫ్ డే పెట్టుకో, 6 డేసో 7 డేసో చేయి. నువ్వు 2 రోజులు సెలవు పెట్టుకొని 5 రోజులే పని చేసి 5 రోజులలో మళ్ళీ 6 గంటలే పని చేస్తే నువ్వు ఎంత ప్రొడక్టివ్ పని చేస్తావు? అట్లాగా ఇంకా దాని బదులు ఫ్లెక్సిబిలిటీ అంటే ఓకే, నా 4 అవర్స్ 6 అవర్స్ నువ్వు ఆ యొక్క ఏది ఎవరితోటైతే మీటింగ్లు ఉన్నాయి, ఎవరితోటైతే అవసరం ఉందో, ఒక కామన్ టైము, అందరితోటి ఇంటరాక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ టైము ఒక హాఫ్ డే అంటే మార్నింగో లేకపోతే మధ్యాహ్నం లంచ్ తింటారు కాబట్టి లంచ్ తర్వాతనో ఏదో ఒక టైం, అంటే అందరికి వీలయ్యే టైం. ఓకే, సో అందరికి ఒక కామన్ టైం కలిసే విధంగా అది కంపల్సరీ పెట్టు. ఇంకా మిగిలిన టైము ఫ్లెక్సిబిలిటీ ఇవ్వు. కానీ ఇన్ డే 8 అవర్స్ పని చేయకపోతే మనం ఏమి పెద్ద ప్రొడక్టివ్ సాధించాం. కాబట్టి కంటిన్యూస్ 8 అవర్స్ పని చేయాలంటే అంత ప్రొడక్టివ్ ఉండకపోవచ్చు. మనకు అలసిపోతాము, మధ్యలో తిన్నాక కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుంది, కొంచెం టైం వేస్ట్ అవుతుంటుంది, ముచ్చట్లు చెప్పబుద్ధి అవుతుంది. ఇవన్నీ చెత్త ఉండొద్దు అంటే 4 గంటలు ఓకే కంపల్సరీగా నువ్వు ఆ యొక్క అవైలబుల్ ఉండు. మిగిలిన 4 అవర్స్ యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ. అంటే నువ్వు సాయంత్రం చేసుకో, నైట్ చేసుకో, లేకపోతే పొద్దున చేసుకో, ఎప్పుడైనా చేసుకో. 24 అవర్స్లో 4 అవర్స్ మాత్రం నువ్వు అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే వేరే నీ టీం మెంబర్స్ తోటి, నీ మేనేజర్ తోటి మీటింగ్స్ కానీ లేకపోతే ఇంటరాక్షన్ కానీ ఏమైనా షేర్ చేసుకోవాల్సినవి కానీ ఉంటాయి. కాబట్టి ఓకే, టీం వర్క్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ 4 అవర్స్ నువ్వు అవైలబుల్ ఉండు. అంటే అవైలబుల్ అంటే వర్క్ చేస్తూ అవైలబుల్ ఉండు. ఓకే, సో రిమైనింగ్ 4 అవర్స్ యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ. యూ కెన్ వర్క్ ఎనీ టైమ్ ఇన్ 24 అవర్స్. ఓకే, యూ డోంట్ నీడ్ టు వర్క్ ఎట్ దట్ మూమెంట్ కంటిన్యూస్లీ. అది కొంతవరకు కరెక్ట్. కానీ ఇక 6 అవర్స్ పని చేస్తా అని ఆ 6 అవర్స్లో మళ్ళీ 1 to 2 అవర్స్ కాఫీ అని, బాత్రూమ్లని, వాష్రూమ్లని, లేకపోతే లంచ్ అని, కాఫీలు, టీలు అని అన్ని వీక్తే నువ్వేం పని చేస్తావు? చాలా మంది ఆఫీసులలో నేను చూసిన, అమెరికాలైనా ఇండియాలో అయితే ఇంకా వరస్ట్. సో అమెరికాలో అయితే చాలా మంది పక్క డెస్క్ పోయి ముచ్చట పెట్టుకుంటే గడిపెట్టేళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మీటింగ్లని టైం వేస్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ లంచ్కి గంట పోయేటోళ్ళు ఉన్నారు. ఓకే, సో మొత్తం మీద 1-2 గంటలు పని చేస్తే ఎక్కువైనట్టే. అనలిస్టులు, మేనేజర్లు, ఈ యొక్క కోడింగ్ చేసేటోళ్ళు కాకుండా. సో అట్లనే ఈ ఇండియాలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ పోదాం, ఎప్పుడు వస్తారు? 10 దాటినాక 10-11 మధ్యలో వస్తారు. మళ్ళీ అర్ధగంటకు చాయ్కి పోతారు. తర్వాత మళ్ళీ లంచ్కి పోతారు. లంచ్కి పోయి 1 నుంచి 2 గంటలు ఈజీగా పోతారు. 1 గంటకు ఎప్పుడు పోతారు, మళ్ళీ 3కి ఎప్పుడు వస్తారు. మళ్ళీ 3కి వచ్చి మళ్ళీ ఒక గంటనో 2 గంటలు గంట ఉంటారు, మళ్ళీ చాయ్కి పోతారు. మళ్ళీ 5-5:30 కానీ మళ్ళీ వెళ్ళిపోతారు. ఎంత పని చేసినా నువ్వు 1-2 గంటలు పని చేస్తే ఎక్కువ. మళ్ళీ జీతం రాలేదు, నాకు టీఏఎల్ రాలేదు, నాకు డిఏఎల్ రాలేదు, నాకు ఈ బెనిఫిట్ రాలేదు, నాకు ధర్నా చేస్తా. టీచర్లు అయితే ఇక వాళ్ళు హెడ్ మాస్టర్ని దోస్తు చేసుకొని కథం ఇక రాకుండానే అటెండెన్స్ వేయించుకుంటారు. ఎందుకంటే హెడ్ మాస్టర్ రానప్పుడు కూడా వాళ్ళు కవర్ చేస్తారు, చెప్పరు. రోజు డిఏఓ రాడు కదా. సో ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి అట్లీస్ట్ 8 అవర్స్ ఉండాల్సిందే. లేకపోతే నువ్వు చెప్పింది ఎప్పుడు వర్తిస్తుంది? నిజంగా చిత్తశుద్ధిగా ఆ 6 అవర్స్ ఇక ఫుల్ ఫోకస్డ్గా డెడికేటెడ్గా పని చేయరు. పని ఎంత మెల్లగా అయితే అంత బెటర్ అని ఆలోచిస్తారు. ఎన్ని రోజులు ఆ ప్రాజెక్ట్ నడిస్తే అంత బెటర్ అని ఆలోచిస్తారు. సో కాబట్టి అది ఒకటే ఏంటంటే 4 అవర్స్ నువ్వు కంటిన్యూస్గా అవైలబుల్ ఉండు. ఓకే, పని చేయి.
మాకు అది విజిబిలిటీ. మిగిలిన 4 hours యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ. అంతవరకు చేయగల బెటర్. కానీ ఇక అది చేసుకుంటే ఇక ఫ్రీగా పైసలు ఇవ్వని అడుక్కుంటున్నట్టు, పని చేయకుండా పైసలు అడుగుతున్నట్టు లెక్క. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఈ తలకాయ నొప్పి ఎందుకని కాంట్రాక్ట్ బేసిస్ బిజినెస్. ఓకే, నాకు టాస్క్ చేసి పెట్టు, నీకు ఇంత బెట్టింగ్ ఏమంటారు, మనం బిడ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఏదైనా మేము ఈ పనికి 40 గంటల పని ఉంది నా దగ్గర. ఓకే, ఇప్పుడు అట్లా వస్తున్నాయి కదా, ఇదేది ఏంది ఇప్పుడు ఆన్లైన్ వస్తున్నాయి కదా, వర్క్ ఏదో ఉంది, అది వెబ్సైట్ పేరు మర్చిపోయినా, యూ వర్క్ ఏదో వర్క్ అది ఉంది. సో అట్లా వెబ్సైట్లు ఉన్నాయి. ఓకే, 40 గంటలు నా దగ్గర పని ఉంది. ఈ 40 గంటలకు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావో చెప్పు పని. సో అంతే, ఇక నువ్వు నాకు ఫలానా డేట్ లోపల నాకు పని చేసి పెట్టు, ఈ 40 గంటలకు నేను ఇన్ని పైసలు ఇస్తా. ఇక నువ్వు ఎప్పుడు చేస్తావు, ఎందుకు చేస్తావు, చేస్తావా చేయవా నాకు సంబంధం లేదు. నాకు ఈ ఫలానా డేట్ అయిపోయే లోపల ఇక నేను ఇన్ని పైసలు ఇస్తా, నాకు ఈ పని చేసి పెట్టు. చేయకపోతే నీకు పే చేయ. ఫస్ట్ 10% ఎంత ఇస్తా, నీ పని అయినాక మొత్తం ఇస్తా. సింపుల్ కదా. ఇక అప్పుడు నువ్వేం బీక్తున్నావు, నువ్వు పండుకున్నావా, లేచినావా, నువ్వు ఏం చేసినావు మాకు సంబంధం లేదు. మాకు ఈ టైం అయిపోయే లోపల పని చేసి పెట్టు. ఇప్పుడు కార్ రిపేర్ ఉంది, కార్ రిపేర్ అయినాక ఆయన కార్ ఇచ్చేసి వస్తాం. ఓకే, ఎంత అవుతుంది ఏంటిది అది చూసి ఆయన ఇన్స్పెక్ట్ చేసి చెప్తాడు, ఇంత అవుతుంది, 500, $1000 అవుతుంది అంటాడు. సో నేను ఫలానా డేట్ లోపల 3 days 5 days 1 week లోపల ఇస్తా అంటాడు. సో 1 week తర్వాత మనం పోతాము, మనకి ఇచ్చిన పని మంచిగా చేసిండా లేదా చూసుకుంటాం, వెరిఫై చేసుకుంటాం, అంత ఓకే ఉంటే మనం మాట్లాడుకున్న రేటు కట్టేసి వస్తాం. ఇంకా ఆయన అదే రోజు చేసిండా, గంట సేపు ఏం చేసిండు మనకు సంబంధం లేదు. సో ఫ్యూచర్లో అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అన్ని అట్లే వచ్చినాయి కదా, ఊబర్లు, స్విగ్గీలు, ఈ యొక్క జొమాటోలు, లేకపోతే డోర్ డాష్లు, ఇవన్నీ ఏంది, ఊబర్లు ఏంది. ఇప్పుడు ఊబర్ ఎంప్లాయీని హైర్ చేసుకుంటలేరు కదా. ఎవరైనా వాళ్ళు కాల్ చేస్తే ఆ బుకింగ్ అయితే బుకింగ్లోకి వెళ్ళి పర్సెంటేజ్ తీసుకుంటారు కదా, వాళ్ళు 40%, వీళ్ళకు 60%, వైస్ వర్స 55, 45 అట్లా ఏదో 50-50 అట్లా తీసుకుంటారు కదా. సో అంతే, నీకు వర్క్ ఉంటే వర్క్లోకి వెళ్ళి నీ పర్సెంటేజ్ నీకు వస్తుంది. ఇంకా నీకు ఎంప్లాయీ ఉండి కూర్చుండే పెట్టి జీతాలు ఇచ్చే కాన్సెప్ట్ లేదు. ఇక పని మీదకి వెళ్ళి నీకు పైసలు. ఇక నువ్వు మిగిలిన టైంలో ఇక ఆర్డర్ రాని టైంలో ఏం వీక్తున్నావు, గడ్డి వీక్తున్నావా నాకు సంబంధం లేదు, నిన్ను మేనేజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఫ్యూచర్లో ఇదే పరిస్థితి వస్తుంది. నిన్ను మానిటర్ చేసి నీకు మేనేజర్ ఉండి, ఈ ప్రాజెక్ట్కు మేనేజర్ ఉండి ఇదంతా పీక్తుంది. ప్రాజెక్ట్ మేనేజర్, వర్క్కి మేనేజర్ ఉంటారు కానీ మనుషులకు మేనేజర్లు ఉండే కాన్సెప్ట్ పీక్తుంది. ఎందుకు వీడిని అనవసరంగా మేపుడు. సో టాస్క్ బేస్డ్గా ఉంటుంది. ఇక నువ్వు ఏమన్నా వీక్కో, మాకు సంబంధం లేదు. యూ హ్యావ్ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్. నీకు ఈరోజు పని చేయబుద్ధి కాబట్టి చేయకు, మాకు సంబంధం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు పని చేస్తేనే పైసలు వస్తాయి. సో దట్ విల్ హ్యాపెన్, దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ గుడ్ థింగ్ ఆల్సో. ఇంకా నాకు ఇక నా మేనేజర్ స్ట్రిక్ట్ ఉన్నాడు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తుండే, ఇదో తలకాయ నొప్పి అంతా పోతుంది. వాడిని కూర్చుండే పెట్టి, వాడికి ఏం పని చేయకుండా వాడిని కూర్చుండే పెట్టి నలుగురిని మనని మేనేజ్ చేసినందుకు వానికి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వర్క్కి మాత్రమే మేనేజర్ ఉంటాడు కానీ జనాలకు మేనేజర్ ఉండరు. HR వాడే చూసుకుంటాడు ఏదన్నా నీకు హైరింగ్, పే, గీ అన్ని. ఓకే, సో నువ్వు పని చేస్తేనే పైసలు వస్తాయి, లేకపోతే రావు. ఇక నీ పర్ఫార్మెన్స్ అది సంబంధం లేదు. నీకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ జాబులు ఉన్నాయి. ఓకే, ఓన్లీ నీకు వర్క్ బేస్డ్గానే, టాస్క్ బేస్డ్గానే ఉంటుంది. దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఆల్సో. అప్పుడు మనము వాడు తప్పు వీడు రైట్ అనం, మనం పని చేస్తేనే పైసలు వస్తాయి. సో దట్స్ గుడ్ థింగ్. ఇట్స్ లైక్ బిజినెస్, సింపుల్. నువ్వు ఎంత ఎక్కువ పని చేసుకుంటే అన్ని ఎక్కువ పైసలు వస్తాయి. సో అది బ్రదర్.